అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్చాట్ చేశారు. విఎస్ఆర్ ఏవియేషన్స్ తో ఎలాంటి లావాదేవీలు లేవని లోకేష్ అన్నారు. ఒక కప్పు కాఫీ కూడా తాగలేదని, వాళ్లు తమ దగ్గర 2022లో ఫైనాన్స్ తీసుకున్నారని చెప్పారు. ఆ రోజుకి తాము అధికారంలోకి వస్తామని కానీ, మా ఎంపీ ఏవియేషన్ మినిస్టర్ అవుతారని కానీ, పవార్ హెలికాప్టర్లో ఎక్కుతారని కానీ కలగన్నామా అని ప్రశ్నించారు. తామేమైనా జ్యోతిష్యులమా అన్నారు లోకేష్. జగన్ చెప్పిన దానికి మేమెందుకు సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు. క్లారిటీ ఇవ్వాల్సిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి కదా, తప్పకుండా ఇస్తాం, నోట్ కూడా విడుదల చేస్తామన్నారు. బొత్స చిట్చాట్ వ్యాఖ్యలకి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ చిల్లర దొంగల్ని పట్టుకొని గజ దొంగలని వదిలేస్తున్నారని అన్నారు. మరి జగన్ గజ దొంగనా అన్నారు లోకేష్. జగన్ ని పట్టుకోవాలనే బొత్స అన్నాడా అని అడిగారు. తమపై 6కి పైగా కేసులు పెట్టారని, స్కిల్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూములు, ఇసుక, లిక్కర్ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలని, మంత్రులకైతే గవర్నర్, ఎమ్మెల్యేలకైతే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. ఫామ్ 19 ప్రకారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఆ కేసులపై ఆధారాలుంటే గవర్నర్కి ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. ఒక్క ఆధారమైనా చూపించారా అని అన్నారు. ఎమ్మెల్యేలకి యూనివర్సిటీ పెట్టామని, రెసిడెన్షియల్ క్లాసులు పెడతామని అన్నారు. 2 రోజుల పాటు వారంతా ఓరియంటేషన్లోనే ఉండాలన్నారు. తాను కూడా తన బెడ్ ని పట్టుకుని వాళ్ల పక్కనే ఉంటానన్నారు. 300 రోజుల పాటు ఈ ఓరియంటేషన్ జరుగుతుందని, ఓరియంటేషన్ కి ప్రిన్సిపల్ చంద్రబాబు అయితే తామంతా స్టూడెంట్స్ అన్నారు లోకేష్. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగే సమావేశాలు పూర్తిగా రాజకీయాలకు అతీతమని, కుటుంబం కాన్సెప్ట్స్ తోనే నడుస్తోందన్నారు. ఆత్మీయ కార్యక్రమంలో రాజకీయాలకి స్థానం లేదన్నారు లోకేష్.